చాలా ఘోరంగా ఉంటుంది. ఇది ఈ సందర్భంగా చెప్తున్నా నేను. ఓకే. జనసేన గుంటూరు జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు ఉన్నారు. గుడ్ ఈవినింగ్ సార్. సార్ మొత్తానికి చిన్నపరెడ్డి గారు మాట్లాడారు, అలాగే నరసింహప్రసాద్ గారు మాట్లాడారు. సో ఇద్దరు వర్షన్స్ విన్నారు మీరు. సో ఏమంటారు, మీరేమంటారు? ముందుగా మీకు అలానే చిన్నపరెడ్డికి, ప్రసాద్ గారికి ఇద్దరు కూడా నమస్కారం, శుభ సాయంత్రం. ఫస్ట్ వాళ్ళు మాట్లాడిన దానికంటే కూడా మీరు వేస్తున్నటువంటి మీ ఏమంటాం దాన్ని, స్క్రీన్ మీద మీరు వేస్తున్నటువంటిది అది కరెక్ట్ కాదు. ఏదో ప్రయత్నం చేస్తున్నారు, 50 మందిని ఎంపిక చేశారు, వాళ్ళని కూటమి స్టార్ట్ చేసింది అనే స్లైడింగ్ అయితే కరెక్ట్ కాదు సార్. ఫస్ట్ థింగ్ అంటే స్లైడింగ్ మీన్స్ చెప్తారు, మీరు అడిగారు కాబట్టి ఆ స్లైడింగ్ మీన్స్ ప్రయత్నం చేయవలసిన చెప్పండి. ఆ స్లైడింగ్ మీన్స్ ఏంటంటే 2027లో జమిలీ ఎలక్షన్స్ వస్తాయా రాదా పక్కన పెడితే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇందాకే మన చిన్నపరెడ్డి గారు చెప్పారు, చాలామంది రెడీగా ఉన్నారు, సో వాళ్ళందరూ వెళ్ళిపోయినా సరే మేము తయారు చేసుకుంటామని చెప్పేసి. సో ఆ వెళ్ళిపోయేటటువంటి వాళ్ళందరినీ కూడా గంపగుత్తగా చేర్చుకోకుండా వాళ్ళలో ఎవరు సరైనటువంటి వాళ్ళు, నిజంగా వాళ్ళు రావడం వల్ల కూటమిలో ఉన్నటువంటి పార్టీల పరిస్థితి ఏంది, వాళ్ళ సమర్థవంతమైనటువంటి నాయకత్వం ఉందా లేదా అనే దాని మీద వడపోసి తర్వాత వీళ్ళు నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది మాత్రం ఆ స్లైడింగ్ ఉద్దేశం, అంతేగాని అందులో వస్తున్నదంతా కూడా క్యూ కట్టారని కాదు. తెలుగు అర్థం అట్లా రాదు. మీరు వేస్తున్నది ఏంటంటే మేమేదో వాళ్ళ కోసం ప్రయత్నం చేసి వాళ్ళని ఆకర్షించి వాళ్ళని ఎంపిక చేసుకుని తెచ్చుకునే విధంగా ఉంది. ఒకసారి చదవండి మీరు కూడా. అందుకని నేను చెప్పేది దాన్ని నేను అపోజ్ చేస్తున్నాను. ఓకే, వాట్ ఎవర్ అది మీ ఇష్టం. టీవీ ఛానల్ గా మీరు వేయొచ్చు, మీరు జనరల్ గా ఏమంటాం చెప్పండి సార్, యాంకర్ గారు మీరు వాళ్ళకి అనుకూలంగా చెబుతుండాలి. చిన్నపరెడ్డి గారు మీరు కానీ వెంకటేశ్వరరావు గారు కానీ మేము ఆకర్షించవలసిన పని లేదు, వాళ్ళని ఎంపిక చేసుకుని తెచ్చుకోవాల్సిన అవసరం మాకు లేదు. ఏదో చిన్నపరెడ్డి అన్నట్టుగా వాళ్ళు తయారు చేసినటువంటి తెచ్చుకునే పని మాకు అంతకంటే అవసరం లేదు. ఎందుకంటే లాస్ట్ టైం 151లో లాస్ట్ టైం గవర్నమెంట్ లో వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళలో 151లో ఎంతమంది ఈ జగన్మోహన్ రెడ్డి గారు తయారు చేసిన నాయకులు, ఎంతమంది కాంగ్రెస్ నుంచి, టీడీపీ నుంచి, వేరే పార్టీ నుంచి పోయిన నాయకులు ఒకసారి వాళ్ళు తెలుసుకుంటే మంచిది. మాట్లాడే ముందు ఏది మాట్లాడినా కానీ మనం ఏంటి అనేది తెలుసుకుని మాట్లాడాలి. వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ కదా, జగమెరిగిన సత్యం కదా, అది కాదని ఎవరైనా అంటారా? అనుమానం ఎవరన్నా లేదు. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా తెలుగుదేశంలో పుట్టి వచ్చారా ఏంది? చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా తెలుగుదేశంలో నుంచి వచ్చారా ఏందన్నా చెప్పు. చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ సార్ ఇప్పుడున్న నాయకులు ఎవరు? ఒక పవన్ కళ్యాణ్ గారు చెప్పండి. నీకు చెప్తాను అందుకని చిన్నప్పుడు, అందుకని నేను చెప్తున్నా కూడా చంద్రబాబు నాయుడు తయారైనట్లా నువ్వు చెప్పిన దానికి నేను చెప్తున్నా. మేము తయారు చేసినటువంటి ప్రొడక్ట్ మొత్తం అని చెప్తున్నావు కదా, అందుకని ఒకసారి గుర్తు తెచ్చుకుంటున్నా. మీ 151లో ఎంతమంది మీ ప్రొడక్ట్, ఎంతమంది వచ్చారో, ఎక్కడెక్కడి నుంచి వచ్చారో అనేది. అందుకని రాజకీయాలు వాళ్ళు ఉన్నటువంటి రాజకీయాలు అటు ఇటు మారుతా ఉన్నారు, చూస్తున్నాము. అది వాళ్ళకైతే వాళ్ళ మనసాక్షి ఎవరికి కూడా తప్పు అనిపించట్లేదు. వాళ్ళు అది పక్కన పెడదాం, మనకెందుకంటే దాని గురించి చర్చించాల్సిన అవసరం లేదు. ఇవాళ రాజకీయాలు అట్లా అయిపోయినాయి కాబట్టి. కాకపోతే నేను చెప్పదలుచుకున్నది, ఈ డిబేట్ లో పెట్టిన డిబేట్ ఏదో మేము ఆకర్షించుకుంటున్నాము, మేము తెచ్చుకుంటున్నాం అనే భావంతో ఉంది కాబట్టి నేను దాన్ని అపోజ్ చేస్తున్నా. మేము ఆకర్షించవలసిన అవసరం లేదు, మాకు వైఎస్ఆర్ పార్టీ నుంచి తెచ్చుకోవాల్సిన అగత్యం అంతకంటే మాకు పట్టలేదు. అసలు వాళ్ళు వద్దనే మేము చెప్తున్నాం. ఇప్పుడు వరకు చేరినటువంటి వాళ్ళు తెలుగుదేశం చిన్నపరెడ్డి గారు వినండి. చిన్నపరెడ్డి గారు వారి వర్షం వినండి ప్లీజ్. అన్నా నిన్ను ఒక లీడర్ గా తయారు చేస్తే 12 ఏళ్ళు కష్టపడ్డదానికి ఒక గౌరవం, ఒక కథ ఉంటదన్నా. నిన్ను లీడర్ గా చేసుకుంటే మంచిదన్నా. మా వాళ్ళని చేసిపోయి మిమ్మల్ని తొక్కిపడితే అట్లా. అంటే గతంలో కూడా అలాంటి పరిస్థితులే కదా, ఇప్పుడు ఆయన అడుగుతున్నది కూడా అదే. గతంలో కూడా అలాంటి పరిస్థితి ఉంది. మేము పద్ధతిలో మేము అసలు అలా కాదు, మేమంతా అసలు రావడానికి వీల్లేదని చెబుతున్నారు కదా పక్కన తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు. సరే ఒక్క నిమిషం, మీరు క్యారీ ఆన్ వెంకటేశ్వర గారు. నేను చెప్తున్నాను. ఇప్పుడు ఈ టైంలో అటు టీడీపీ కానీ ఇటు జనసేన గారిని చేరినటువంటి వాళ్ళు ఎవరైతే ఇద్దరు ముగ్గురిని, ఆళ్ళకి ఇద్దరినో మేము ఇద్దరినో చేర్చుకున్నామో, అది కూడా కేవలం ఒకసారి నాయకులు ఆలోచన తెచ్చుకున్న దగ్గర వాళ్ళు వస్తానంటేనే కానీ మేమేదో వాళ్ళ కోసం ఎదురెళ్ళి వాళ్ళ కౌరు చేసి మాకు రాండ్రా బాబు అని చెప్పి తెచ్చుకున్నటువంటి వాళ్ళు కాదు. అది తెలుసుకోవాలి.
ఇప్పుడు ఏ పార్టీ అనేది ముందు ఏం చేసాం, వచ్చిన వాళ్ళందరూ కంటవ కప్పారు. మేము అట్లా వచ్చిన వాళ్ళందరూ కంటవ తప్పట్లేదు. ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఎవరినైతే చేర్చుకున్నామో ఆ చేర్చుకున్న వాళ్ళు కొన్ని పరిస్థితుల వల్ల వచ్చి మా నాయకుల దగ్గరకు వచ్చిన తర్వాత ఆ జరిగినటువంటి సంభాషణలో ఏదో జరిగి చేర్చుకున్నాం చెప్తే మేము ఇవాళ మేమేదో వాళ్ళని తెచ్చుకోవాలి, వాళ్ళ వైసీపీ వాళ్ళందరూ ఖాళీ చేయాలని అవసరం మాకు లేదు. అసలు ఆలోచన మాకు కాదండి. ఇవాళ మా ఆలోచన విధానం ఏంటి, మాకు 164 సీట్లు ఇచ్చారు కూటమికి. 164 సీట్లు ఇచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఏ రకంగా అభివృద్ధి చేద్దాము, రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు కానీ లేదంటే బీపీఎల్ కింద ఉన్నటువంటి కుటుంబాలకు కానీ ఏ రకంగా మంచి చేద్దాము, అభివృద్ధి చేద్దామని ఒక ఆలోచనతో మేము ముందుకెళ్తున్నాం చెప్తే ఏదో ఆ పార్టీ వాళ్ళని తెచ్చుకోవాలి, వైఎస్ఆర్ పార్టీ లేకుండా చేయాలి అనే భావన మాకు లేదు. గతంలో ఆయన చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏం చేసింది, అసలు ఆ పార్టీలో ఉండకూడదు, ప్రతిపక్షం అనేది ఉండకూడదు, అసలు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం కానీ జనజన కానీ ఇంకోటి ఉండకూడదు, ఏకైక పార్టీగా మేమే ఉండాలి అని చెప్పింది. ఆ నాయకులు గుండె చెప్ప చచ్చిపోవాలి, ఇలాంటి మాటలు మాట్లాడిన వ్యక్తి ఆయన కదా. మేము అట్లా అనుకోవట్లేదు. మేము ఎప్పుడు కూడా ప్రతిపక్షం ఉండాలని కోరుకుంటున్నాం. మేము ప్రతిపక్షం ఉండాలి ఎప్పుడు కూడా. రాజకీయాల్లో ప్రజాస్వామ్యంలో 2 పార్టీలు ఉంటేనే ప్రజలకు మంచి జరిగింది. ప్రజాస్వామ్యంలో కూడా అది రిఫ్లెక్ట్ అవ్వాలి. మేము తప్పు చేసినా ఒప్పు చేసినా తప్పు చేస్తామని చెప్పేవాళ్ళు ఉండాలి కదా. మేము కోరుకుంటాం ప్రతిపక్షం ఉండాలని. వాళ్ళకలా అసలు ఎవరు ఉండకూడదు, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి కూడా ఉండాలి అని మేము ఎప్పుడు అనుకోవాలి. మేము ఆయన కూడా ఉండాలనుకుంటున్నాము, ఆయన కూడా అసెంబ్లీకి రావాలని కోరుతున్నాము. ఇప్పుడు కూడా మేము కోరుతుంది జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రండి, మీరు ఎమ్మెల్యే, ఒక పార్టీకి అధ్యక్షుడు, మీరు వచ్చి మాట్లాడినే మేము కోరుకుంటున్నాం. అంతేగాని మేము గతంలో లాగా రానివ్వకుండా ఆపేసేసి పొమ్మని అసలు ఉండకూడదు, వాళ్ళు లేకుండా చెయ్యాలి అని ఇష్టానుసారంగా కేసులు పెట్టి ఇష్టానుసారంగా తిట్టి ఇష్టానుసారంగా మాట్లాడి నానా యాగి మేము చేయట్లా. అంటే మొన్న కూడా విజయసాయి రెడ్డి గారు మాట్లాడారు, వచ్చే ఎన్నికల నాటికి చంద్రబాబు నాయుడు గారు ఉంటే సో ఖచ్చితంగా మేము తీర్చుకుంటాం అనేసి. అదే ఆయన విఘ్నత కొద్దిద్దామండి. అది అదే అంటే ఆ భావన ఆ భాష వాళ్ళది. మనుషులు సరిపోవాలి ఉండకూడదని ఆలోచించేవాళ్ళు వాళ్ళు. మేము అది కాదు మేము కోరుకోలేదు. మేము కోరుకునేది అందరూ పచ్చకుండాలనుకుంటున్నాం, అందరూ బతుకుండాలి. పాపం విజయసాయి రెడ్డి గారు కూడా 150 సంవత్సరాలు బతకాలి ఈ రాష్ట్రం కోసం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో చాలా మంచి చేశాడు కదా. ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా చేశాడో అందరూ చూస్తారు కదా. ఆయన యొక్క ఇదే కదా జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా అయిపోతారు కారణం ఆయన సలహానే కదా, ఆయన ఐడియానే కదా. సూట్ కేసు కంపెనీలు పెట్టించిన దగ్గర నుంచి పాప ఆయన లోపలికి వెళ్ళి ఇన్ని కేసులు ఇరుకోలేక మొత్తం అంతా వెనక ఏమంటాం ఖర్చకి అంత ఆయనే కదా. అందుకని అలాంటి వ్యక్తి ఇంకొక 150 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో బతకాలి. ఇప్పుడు ఎన్నో నాకు తెలియదు కనుక నేను కూడా ఆల్రెడీ సీనియర్ సిటిజన్ అనుకుంటున్నాను. నేను ఈ ఫైఎం రాంగ్ ఇంకో 150 ఏళ్ళు బతకాలి ఆయన. ఎందుకంటే మేము వెళ్ళిపోవాలి కానీ ఆయన బతుకుండాలి. సో మాకు అలాంటి భాష రాదు, అలాంటి కోరికలు మేము కోరుకోము. మేము ఎదుటోడు కూడా బాగుండాలనుకునేటటువంటి మనస్తత్వం కలిగినటువంటిది కూటమిలో నాయకులు. మీకులాగా ఎదుటోడు ఉండకూడదు చనిపోవాలి. సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడు కదా, పబ్లిక్ మీటింగ్ లో కదా మాట్లాడింది. వాళ్ళందరూ ఈ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళందరికీ గుండె చెప్పొచ్చి చచ్చిపోవాలి, ఇల్లు ఉండకాడ నుంచి ఉండకూడదు రాష్ట్రంలో మాట్లాడే వ్యక్తి కదా. మాట్లాడాడో ఒకసారి తెలుసుకొని మీ స్పీకర్ ఏం మాట్లాడాడో, జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించారు అని చెప్పి మీ స్పీకర్ గారు మాట్లాడారు. నాయన ఎవరు మాట్లాడింది కాదు, జగన్మోహన్ రెడ్డి గారి నోటి నుంచి ఎప్పుడు మీ వాళ్ళకుంటే ఏ రాజకీయ పార్టీ ఏం చేయాలనేది వాళ్ళు చెప్పుకోవాలి. ఖచ్చితంగా ప్రజల మధ్యకి వెళ్ళాలి. ప్రజలు మెప్పు పొందితే ఖచ్చితంగా మనం ఓట్లు వేస్తారు, గెలుస్తాము. వచ్చిన తర్వాత మనం ఏం చేయాలని కూడా చేస్తాం రాష్ట్రానికి. అంతేగాని వాళ్ళకిలాగా మోనోపోలీగా ఉండాలి, ఏదో చెప్తున్నట్టుగా మేము ఒక్కడమేను, అది ప్రజాస్వామ్యం కాదు, ఇది రాజరికము అనే పద్ధతిలో ఎప్పుడూ కూడా జనసేన పార్టీ ఆలోచన కాదు. ఇవాళ జనసేన పార్టీ కూటమిలో ఉన్నాం కాబట్టి కూటమి ఆలోచన కూడా అది కాదు, కానివ్వము కూడా. ఎందుకంటే మాకు ప్రజాస్వామ్యం అంటే గౌరవం ఉంది, ప్రజల మీద అంటే మాకు ప్రేమ ఉంది. ప్రజలందరూ కూడా మా వాళ్ళు అనుకుంటాం. మేము ఇవాళ 124 సీట్లు వచ్చి మేము గెలిచిన తర్వాత ఈవెన్ వైఎస్ఆర్ పార్టీకి వాళ్ళు చెప్తారు కదా మాకు 40% ఉంది, 40% ఉంది. ఆ 40% ప్రజలు కూడా రాష్ట్ర ప్రజలే. రాష్ట్ర ప్రజలందరికీ మేము ప్రాతినిధ్యం వస్తున్నాం కాబట్టి మా వాళ్ళే అనుకునేటటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు మేము. వాళ్ళకిలాగా వాడు మనకు ఓటు లేదు కాబట్టి వాడిని కొడదాము, వాడిని తీసుకెళ్ళి పోలీస్ కేసు పెట్టి పట్టిద్దాము, వాడిని అసలు భయపెడదాము, వాడిని చంపేద్దాము అనే ఆలోచన ఎప్పుడు కూడా కుటుంబ ప్రభుత్వానికి ఉండదండి. అంటే వాళ్ళు చంపారు. ఎవరన్నా ఈ పాలసీ బాగాలేదు, ఈ పాలసీ అమ్మఒడి కరెక్ట్ కాదు అన్న వాళ్ళు చంపారు. ఏ రకంగా చూసాం కదా. అందుకని ఇవాళ కూటమికి వైఎస్ఆర్ పార్టీకి చాలా వ్యత్యాసం ఉంది. వాళ్ళ మనస్తత్వం వేరు, మా మనస్తత్వం వేరు, వాళ్ళ ఆలోచన విధానం వేరు, మా ఆలోచన విధానం వేరు. కానీ మా ఆలోచన విధానం ఎంతసేపు ఉన్నా రాష్ట్రం కోసం, రాష్ట్రం ప్రజల కోసం ఉంటది. మా మనస్తత్వం రాష్ట్రం ప్రజలందరూ బాగుండాలని ఉంటది. ఎట్ ద సేమ్ టైం వాళ్ళ ఆలోచన విధానం ఏంటి, ఏ రకంగా దోచుకోవాలి, వాళ్ళ యొక్క మనస్తత్వం ఏంటి, ఈ రాష్ట్రంలో ఎవరు ఉండకూడదు, ఓన్లీ వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన లీడర్లు ఉంటే రాష్ట్రాన్ని మొత్తం కూడా భాగాలు చేసుకుని పంచుకోవచ్చు
అనే ఆలోచన అసలు ఎవరు లేకుండా ఉంటే నేను ఒక్కడ బతుకుతామని ఆలోచన రాలేదు. అసలు మనుషులు లేకుండా ఉంటే ఒక్కడికి పిచ్చెక్కింది, ఆ విషయం తెలియట్లే వాళ్ళకి. సో మాకు వాళ్ళకి అంత తేడా ఉంది సార్, ఏ దేంట్లో అయినా ఆలోచన విధానంలో కానీ పరిపాలనలో కానీ. అందుకని కంపేర్ చేసే ఆలోచన లే, వాళ్ళని తెచ్చుకోవాల్సిన అవసరం అంతకంటే మాకు లేదు, అసలు మాకు అవసరం లేదు కూడా. చిన్నప్పుడు అన్నట్టుగా ఖచ్చితంగా రాజకీయ నాయకులు పెరుగుతారు, ఒకసారి రాగా నాయకుడు అయిపోరు, ఉన్నట్టుగా పెరుగుతారు. అలా వచ్చిన వాళ్ళే మా పార్టీలో కానీ తెలుగుదేశంలో కానీ బీజేపీలో కానీ. అందుకని మాకు సరిపోయినటువంటి ఇంకొక 50 సీట్లు వచ్చినా, లేదు 50 కాకుండా ఇంకొక 50, 100 వచ్చినా కానీ మా దగ్గర నాయకత్వం ఉంది, పోటీ చేయగలిగినటువంటి క్యాండిడేట్లు ఉన్నారు. అందుకని మాకు ఎక్కడా కూడా లోటు లేదు. మాకు లోటు లేనప్పుడు మేమేదో బలవంతంగా వాళ్ళని కోరుకుని ఆకర్షించి వాళ్ళని తెచ్చుకుని మా దగ్గర పెట్టుకోవాల్సినటువంటి ఆవశ్యకత అంతకు మించి లేదు, మాకు అవసరం లేదు. ఖచ్చితంగా చిన్నప్పటి అభయం ఇస్తున్నాను, మేము ఎవరిని తీసుకోము, మీ వాళ్ళని మేము లాక్కోము, మీ వాళ్ళని బతిమలాడము. యాజ్ ఇట్ ఈజ్ గా మీ వాళ్ళందరితో మీరు హ్యాపీగా మీ పార్టీని అభివృద్ధి చేసుకోండి, మంచిగా ప్రజల కోసం మంచి సూచనలు ఉండండి. మాకు కూడా మీరు అంటారు కదా ఏదో చెప్పే ఉందాక వాళ్ళు పెట్టినటువంటి హామీలన్నీ పోనీ అని, అలాంటి మేము ఏదైనా చేయలేకపోతే మీరు వచ్చి చెప్పండి, ఖచ్చితంగా మేము చేసుకునేటటువంటి అవకాశమే కల్పించలేదు. నువ్వు నేనే డిస్కషన్ లో ఉన్నావు, ఆ రోజు నేను మాట్లాడుతానన్నావు, ఏం మాట్లాడావు, అవకాశం వచ్చింది కదా, ఎంతమందికి ఇప్పించావో చెప్పు. ఉన్నాయి కదా ఫండ్స్, ఉన్నాయి కదా ఫండ్స్, లేకపోతే బాధపడావా? సూచనలు ఇవ్వకపోతేనేమో మీకు తెలియదు. నీ ఎంత పాలన చేసి మాచర్ల నియోజకవర్గంలో ఒక్క పంచాయతీకైనా సరే పంచాయతీ నిధులు విడుదల చేశారా? మీ నాయకుడు పంచాయతీ రాజు మంత్రిగా ఉన్నారు, డిప్యూటీ సీఎం గా ఉన్నారు కదా. ఆహ్వానిస్తున్నాను, మేము ఏదైనా తప్పు చేసినా ఎక్కడైనా జరిగితే నువ్వు మాకు లెటర్లు పంపించు, లేదంటే మనుషులు పంపించి మా ఆఫీస్ కి. వాళ్ళకి మంచి మేము చేయకపోతే నువ్వు మమ్మల్ని క్రిటిసైజ్ చేయి. మేము ఇప్పుడు సూచనలు చిన్నపరెడ్డి గారు సూచనలు మళ్ళీ చేద్దామన్నా. సూచనలు కాదు ఇప్పుడు సమస్య సూచనలు కాదు. చిన్నపరెడ్డి గారు నియోజకవర్గంలో ఒక్క పంచాయతీకి కూడా పంచాయతీ నిధులు ఈ 6 నెలల కాలంలో ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. దీని మీద నేను ఛాలెంజ్ చేశాను లాస్ట్ టైం. ఇప్పుడు మాట్లాడుతున్నావు కదా, ఈ ఛాలెంజ్ ఏమైనా సూచన ఇస్తే ఏమైనా పాటించావా? సూచన ఇస్తే నువ్వు చెబితే ఎవరన్నా ఆ పంచాయతీ ప్రెసిడెంట్ మా ఆఫీస్ లో పంపించు, నేను చేస్తాను ఖచ్చితంగా. అందుకే నేనే చెప్తాను నీకు, పంపించను. ఊరికే బోల్డ్ గా మనం డిబేట్ లో కూర్చొని రేటింగ్ పంచాయతీ ప్రెసిడెంట్ సార్ గాలి వెంకటేశ్వర గారు ఒక్క నిమిషం నీకు దుర్గి మండలం నీకు దుర్గి మండలంలో ప్రతి గ్రామంలో కాంటాక్ట్స్ ఉన్నాయి, నాకు తెలుసు. దుర్గి మండలంలో ప్రతి మండలంలో నీ గ్రామాల పరిచయాలు ఉన్నాయి. నీకు నచ్చిన ప్రెసిడెంట్ తో మాట్లాడు. అప్లికేషన్ చిన్నపరెడ్డి గారు, మీ పార్టీ వాళ్ళు మాకు అవసరం లేదు, మీ పార్టీ వాళ్ళతో